ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో పేదల ఇళ్లలో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని వార్డుల్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీ మధ్యాహ్నం కల్లా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందుగానే పింఛన్లను అందించామని, ప్రజల ముఖాల్లో ఆనందం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగుదామని, మార్కాపురం జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెన్షన్దారులు, మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లా మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనవరి 31, రేపు ఆదివారం ఫిబ్రవరి 1 కాబట్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందే మా ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ప్రతి ఇంటికి తిరిగి 1వ తారీఖు కానీ 31 కానీ ఈ 2 రోజుల్లో ఏదో 30వ తారీఖు కానీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వారి గడపకే చేరే విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఉదయం 10-11 95% పెన్షన్ల పంపిణీ అనేది జరిగిపోతా ఉంది. దీంతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. మాకు మిస్యూజ్ కావట్లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగట్లేదు. మా పెన్షన్ ఒకవేళ ఈ నెల అందకపోయినా వచ్చే నెల 2వ నెల 2 కలిపి ఒకటేసారి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మీద కొండంత నమ్మకం ఉంది, కొండంత మమ్మల్ని ఆదుకుంటారన్నటువంటి నమ్మకం మాకు ప్రజల మీద ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు మాకు పోయినప్పుడు చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందన్న విషయాన్ని మీరు గ్రహిస్తే చాలు అని చెప్పి మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏ ప్రజాప్రతినిధి తీసుకున్నా నెలకు 20-25 రోజుల పాటు ప్రజల మధ్యన ఉంటా ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి ప్రభుత్వ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మీరు కూడా ఆలోచన చేసేయాలి. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది అనేటువంటి భావనకు వచ్చిన ప్రజలు సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారందరికీ మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.